మా స్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి సంబంధించినటువంటి వీడియో అండి ఇదంతా మా స్కూలు. సో ఇక్కడ 9th క్లాస్ బి సెక్షన్ అబ్బాయిలు మాత్రము ముగ్గు వేసి చాలా బాగా డెకరేట్ చేశారు. బాగుంది కదా. ఆ కనిపించేదంతా స్కూల్ గ్రౌండ్ అండి. అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి ఆ బిల్డింగ్ అంతా కూడా క్లాస్ రూమ్స్. సో మరి లోపలికి వెళ్దామా? పెడతారా ఏం చూసుకోవచ్చు, అంత సీన్ లేదు రే. మా రాముడిని చూడండి, మా రాముడు, మా వాచ్మెన్ సూపర్. అరే ఇంతలోనే మా అతిథులందరూ కూడా మాకు ఎదురుగా వచ్చారు. సో ఇక్కడ మళ్ళీ ఎంట్రన్స్ వరకు వచ్చి ఇక్కడ నుంచి వాళ్ళకు మా పిల్లలు స్వాగతం పలుకుతారు. అది ఎలా ఉంటుందో చూసేద్దామా? ఇక్కడ కనిపిస్తున్న ఆవిడ మా సర్పంచ్ గారు. నమస్తే మేడం, వెల్కమ్ టు క్లియర్ హై స్కూల్. విశ్వనాథ్, ఇప్పుడు నుండి వీడియో స్టార్ట్ చేయి. ఆడివో ఆడ నుండి రావాలి, వాళ్ళు కూడా రావాలి. Right, okay, thank you. Okay, right. మా స్కూల్లో ఎప్పటి నుండో లైబ్రరీ ఉందండి. అయితే అది మా స్టాఫ్ రూమ్లో భాగంగా ఉండింది. ఈరోజు దానికోసం ఒక ప్రత్యేకమైనటువంటి రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రారంభోత్సవమే మా సర్పంచ్ గారు చేస్తూ ఉన్నారు.
తీసుకోవచ్చు. అంటే వాళ్ళకి తెలియదు ఫస్ట్ ఒకటి పెట్టి కాదు, ఏదైతే కరెక్ట్ అయితే అది ఎప్పుడు డ్రైవర్ నడిచి మీరు మిమ్మల్ని ఎట్లా మర్చిపోతాం సార్, మీరు మా భగీరథులు, మేము అపర భగీరథులు. మీరు నీళ్ళు తెచ్చినారు మాకు, సుసాధ్యం చేశారు మాకు. ఇక్కడ నవ్వుతున్న వ్యక్తి మా ఫిజిక్స్ సార్, నిసార్ సార్, అక్కడ మా రాజు గారు, అక్కడ మా సురేంద్ర గారు. ఇక్కడ ఉన్నది మా హెచ్ఎం గారు. ఆ కుర్చీకే నిండుదనం వచ్చింది కిరణ్. ఇక్కడ ఉన్నది మా ఇంగ్లీష్ మేడం గారు. కూర్చోండి. ఆ తర్వాత తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి స్వాగతం పలుకుతూ మా 6వ తరగతి చిన్నారులు అద్భుతమైనటువంటి నృత్య ప్రదర్శన కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఈ సమావేశాన్ని ఉద్దేశించి మా హెచ్ఏ గారు తమ సందేశాన్ని వినిపించారు. ఆ రోజు ఇంకా చాలా కార్యక్రమాలు అద్భుతంగా జరిగాయి. అయితే నేను డైరెక్ట్గా ఆ కార్యక్రమాలన్నింటినీ తిలకిస్తూ ఆస్వాదించాలి అన్న ఉద్దేశంతో కెమెరాను పక్కన పెట్టేశాను. అది విషయం.